టుడే కందగడ్డతో వడలు తయారు చేస్తున్నారు. ఏమేమి మిక్స్ చేశారో ఈ వీడియోలో చెప్తారు. నేను కందగడ్డ కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని ఒక ఆవిరి గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టి మళ్ళీ తిరిగి దాన్ని ఫిల్టర్ చేసుకొని పోపు వేసాను. పోపులో వచ్చి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు పోపులో వేసి గడ్డలు దాంట్లో వేసేసాను. గడ్డలు బాగా సౌర్లో వేపుకొని మళ్ళకు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని పోపులో వేసాను. కరివేపాకు వచ్చి వేసాను. నేను దీంట్లో తాలింపుల పొడి వేసాను. దీంట్లో వేసింది నేను తాలింపుల పొడి వేసాను. చాలా సూపర్గా ఉంది. దీంతో నేను కందగడ్డతో వడలాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. ఇలాగ మనం వేపుకునేసాం కదా, ఇలాగ మనం కంద వడ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అన్ని పొళ్ళు కలుపుకుని వేసినాము. మనకి ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మనకు వద్దనుకుంటే మనం తాలింపు పొడి వేసాం కాబట్టి అదే సరిపోతుంది. ఇది వడ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది కందవడ చాలా బాగుంటుంది. అన్నంలో నంచుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కందతో మనం తాలింపు పెట్టుకుంటాము, పులుసు పెట్టుకుంటాము, తీగూరలు చేసుకుంటాము. ఇది స్పెషల్ కందవడ. ఇలా చేసుకుంటూ బాగుంటుంది. పులుసు కలవలేదు, శనగపిండి ఏ పిండి కలపలేదు, కల్తీ లేకుండా చేస్తున్నాను అన్నమాట. దీంట్లో ఏ కల్తీ లేదు. మైదా పిండి, గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఏది లేకుండా ఒరిజినల్గా చేసే కందవడ ఇది. సరే ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాగ మనం పిండిలో ఏం కలపలేదు కాబట్టి మనం ఇలాగే వడ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ లిమిట్లో వేసేసుకోవాలి. మనం పిండిలో ఏదైనా కలిపితే మనం అలాగ వేసుకోవాలి. ఫుల్ ఆయిల్ పోసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనం దీంట్లో వచ్చి ఏమి కలపలేదు కాబట్టి ఇలాగ మనం సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. సింపుల్ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ. ఇది బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా కొన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒక వంట ఒక రకంగానే తినకుండా చాలా రకాలుగా మనం చేసుకొని తింటే బాగుంటుంది. అందుకని ఈ రకంలో చేసుకుంటున్నాను నేను. అలాగా తిరగేసుకుంటూ ఉండాలి. సూపర్గా ఉంటుంది. కంద ఏపుడు వడ వేసినా ఏపుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. కందగడ్డ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. తినండి. గడ్డ తింటే కాళ్ళు పట్టుకుపోతాయి అని ఏం కాదు, అట్లా అంటారు కానీ శక్తి ఉంటుంది దీంట్లో. కాబట్టి మోకాళ్ళు నొప్పులు అని తెలుస్తుంది. ఇది తినటంలో మంచిది. తినండి. ఇలాగ మనం పచ్చిమిరపకాయలు, పచ్చి ఆనియన్ వేసుకొని మనం చేసుకుంటే శనగపిండి, మైదా పిండి వేసి కూడా వడ చేసుకుంటాము. ఇది మనకు సింపుల్గా కావాలంటే మనం ఇలా చేసుకోవాలి. ఇది సింపుల్, అది కొంచెం లేట్ ప్రాసెస్. ఇది తొందరగా అయిపోయేది. ఇది అది కందవడ రెడీ చేశారు, చూసారు కదా. టేస్ట్ చేసాం మేము. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ కంద వడ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావడానికి మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డిఫరెంట్ స్టైల్లో కందవడ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.